ఈరోజు రంజల్ మండల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. కొత్త పెన్షన్ల విషయంలో ఏదైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పెన్షను ఏదైతే కొత్త పెన్షన్ ఉందో ఆ పెన్షను వెంటనే మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే మరింత ఉద్యమం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కొత్త పెన్షన్ వచ్చిన ఒక్క దాఖితాలు లేవు. కాబట్టి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఏదైతే నేను ప్రభుత్వం లోపట గద్దె ఎక్కగానే మీకు పెన్షన్ ఇస్తాను అని అన్నారు. 6 నెలలు అంటే సంవత్సరము తర్వాత కూడా ఇస్తానని మేము ఆశ పెట్టుకున్నాము. కానీ 2 సంవత్సరాలైనా సీఎం గారు ఈరోజు దాకా ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖితాలు లేవు. మళ్ళీ అదే పక్క రాష్ట్రంలో ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు అదే 100% డిజేబుల్డ్ 100% డిజేబుల్డ్కి 6,000, 15,000 ఏదైతే నార్మల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకి 4,000 పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అదే పక్క రాష్ట్రంలో ఎక్కగానే ఆయన ఇచ్చిన 3 నెలలు కూడా కట్టి పెన్షన్ ఇచ్చిండు. అదే మరి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఎందుకు ఇస్తలేడు? 2 సంవత్సరాలైనా అంటే ఎక్కిన వెనకనే మన చంద్రబాబు నాయుడు ఎక్కిన వెంటనే పెన్షన్ ఇచ్చాడు. మరి ఈయన అంతకంటే ముందే ఎక్కిండు, ఎందుకు పెన్షన్ ఇస్తలేడు? కాబట్టి మనమందరము నడుం బిగించుకొని ఉండాలి. ఏదైతే కృష్ణమాది ఆదేశాలు ఇచ్చారో 13వ తారీఖున చలో హైదరాబాద్కి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి తాడో పేడో తేల్చుకొని మనము మన పెన్షను ఒక్క మనిషి వెనక 40,000 పెన్షను ఉన్నది. కాబట్టి కొన్ని కోట్ల పెన్షను అతని మీద ఉంది. కాబట్టి ఆ ఆగిపోయిన పెన్షన్ మొత్తం కూడా కట్టించాలి. ఇంద్రమ్మ గృహాలు ఉన్నవాడికే వస్తున్నాయి, లేనివాడికి ఇంద్రమ్మ గృహాలు వస్తలేవు. దీన్ని గమనించుకొని సర్వేలు చేసి లేని వాళ్ళకి ముందు ఇండ్లు కట్టించాలి. ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో కట్టినాయి, ఆ ఇంద్రమ్మ ఇళ్లలో లేని పేదలందరికీ కూడా తాళాలు పలగొట్టి మీరందరూ ఉండండి అమ్మ, ఇయ్యకపోతే. ఎందుకంటే అవి కూడా భర్తీ చేయాలి. ఇంద్రమ్మ ఇండ్లు బ్లాక్ లాక్ పోస్టులు ఇంత మట్టికి కూడా ఒక బ్లాక్ లాక్ పోస్ట్ కూడా భర్తీ చేయని ప్రభుత్వం ఉంది. పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు దాకా ఒక గవర్నమెంట్ పోస్ట్ వచ్చిన దాఖితాలు లేవు. రుణాలు ఎవరికి ఇస్తున్నారమ్మా? రుణాలు ఇస్తున్నాము అంటున్నారు. అదే ఏ వికలాంగుడికి ఒక రుణం ఇచ్చిండ్రా? ఏ పేదోడికి ఒక రుణం ఇచ్చి మీరు కూరగాయలు అమ్ముకోమని చెప్పిండ్రా? రుణాలు ఇంత మట్టికి ఇచ్చిన దాఖితాలు లేవు. రుణాలకి షూరిటీ అంటున్నారు. వికలాంగులకు ఎవడన్నా షూరిటీ ఉంటాడా? నమ్మకంతో ఒక లోన్ ఇచ్చి వాడికి ఒక ఉపాధి కల్పించి ఒక ఆటోనన్నా కిరాణా షాప్ పెట్టుకోమని, బట్టల షాప్ పెట్టుకోమని, కూరగాయలు అమ్ముకోమని లోన్ ఇచ్చి వాళ్ళకి బాగుపరిచిన సీఎం గారు ఎవరైనా ఉన్నారా? ఇంత మట్టికి అట్లాంటి వాళ్ళు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రుణాలు కూడా ఇచ్చి భర్తీ చేయాలి. పేద కుటుంబాలని గమనించి గుర్తించి వాళ్ళకి అంత్యోదయ కార్డు 35 కిలోల బియ్యం కూడా భర్తీ చేయాలి. ఎందుకు అంటే ఆ పూటకి దిక్కులేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంత వర్షం పడుతుంది, వర్షంలో ఇల్లు కూలిపోయి ఒక మూల కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి వచ్చి ఊర్లలో ఎంక్వైరీ చేయండి. ఈరోజు అన్ని మినిస్టర్లు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు మీటింగులు పెడుతున్నారు? పేదల గుడిసెలలో వచ్చి ఒకసారి ఉండమని చెప్పండి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఫోన్ లేపే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేకే నేను చెప్తున్నాను, ఒక్కసారి వచ్చి ఈ పేదల గుడిసెలో ఒక్క రాత్రి ఉండి చూడు, నీకు పేదల పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఈరోజు డబ్బులు ఉన్నాయని చెప్పి ఆకారంతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరు పేదలకి కూడా ఒక ఇల్లు కాదు, ముఖం చూసి బొట్టు పెట్టే పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీలలో ఒక పోస్ట్ వేస్తున్నారు వాళ్ళకి. ఏది ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీలో వాడు చెప్పిన వాడికే ఆడ రాయాలి, లేని వాడికి ఇయ్యడు. అట్లాంటి కమిటీలు ఎందుకు వేస్తున్నారు? అదే మరి ఎమ్మెల్యే చెప్పాలి ఏమని, ఒక ఊళ్ళో వచ్చి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది. ఇప్పుడు ఉన్నది ఈ భూస్థాపితం లేకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తున్నాము. మీరు 13వ తారీఖు అందరూ కూడా సిద్ధంగా ఉండి లక్షలాది మందితో మనం సీఎం గారికి బుద్ధి చెప్పడం.